రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నారు మీరు. డివైడర్ పై ఉన్న గడ్డిని కట్ చేస్తోన్న ఇద్దరు కూలీలపైకి గోదావరి కని డిపోకి చెందిన రాజధాని బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు స్పాట్లోనే చనిపోయారు. హైదరాబాద్ నుంచి గోదావరి కని వెళుతూ ఉండగా ములుగు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చూడొచ్చు, ములుగు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద డివైడర్ పైన ఏవైతే చెట్లుంటాయో వాటిని కట్ చేస్తూ ఉంటారు జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా. సాధారణంగా వర్షాకాలం మొదలైనప్పుడు అలాగే బాగా పెరిగిన తర్వాత వాటన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఉంటుంది నేషనల్ హైవేకి సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు. రాజీవ్ రహదారిపై ఇప్పుడు ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని సృష్టించింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇద్దరు కూలీలు కూడా స్పాట్లోనే చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, ఎవరు ఇద్దరు కూలీలు కూడా ఎవరు, అలాగే ప్రమాదానికి అసలు కారణం ఏం చెప్తూ ఉన్నారు? సుమతి, రాజీవ్ రహదారిపై మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందని చెప్పవచ్చు. ఇద్దరు మాత్రం లేబరు, అంటే వాళ్ళంతా ఏదైతే రాజీవ్ రహదారి పని ఉందో అక్కడ పనులు చేస్తున్న నిమజ్జన సమయంలో మాత్రము అతివేగంగా బస్సు డ్రైవర్ అజాగ్రత్త నడపడం వల్ల ఇద్దరు దూసుకెళ్లింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుంది తెలుస్తుంది. ఇప్పుడిప్పుడు ఆ సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకొని మాత్రము ఆ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం. చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, గాయపడ్డ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళకు వివరాలు కానీ, లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని పంచనామా చేసే సమయంలో మాత్రం పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇద్దరు కూలీలు వారంతా కూడా లేబర్, అంటే మున్సిపాలిటీ పురపాలక శాఖలో పనిచేసే కూలీలుగా తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పేర్లు కానీ ఇంకా పూర్తిగా తెలియలేదు. ఆ తర్వాత డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం సంభవించింది తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎప్పుడైతే వెళ్తుందో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపారా, లేకుంటే వెదురు వాహనం ఏమైనా వచ్చి తప్పించే ప్రయత్నంలో వీళ్ళపై దూసుకెళ్లిందని వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. బస్సులో ఎవరు ప్రయాణికులు ఉన్నారా ఆ టైంలో? వాళ్ళకి ఎటువంటి గాయాలు ఏమి అవ్వలేదా? డ్రైవర్ని ఏమైనా అదుపులోకి తీసుకున్నారు? ఇవేమైనా డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయా? సుమతి, ఇప్పటి వరకు అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత కూడా వీరిపై దూసుకెళ్లిన తర్వాత ఒక 50 మీటర్లకు అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు అక్కడనే ఆగిపోయింది. ఇక్కడ డ్రైవరు మరి అక్కడ అంటుకోవాలని నిద్ర మాత్రం జరిగిందా, లేకుంటే ఏదైనా వాహనం వస్తే వీళ్ళపై దూసుకెళ్లే ప్రయత్నంలో అక్కడ నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగిందా, లేకపోతే ఎందుకు జరిగిందా అనేది పోలీసులు అక్కడ ప్రాంతానికి ఇప్పుడే చేరుకుంటున్నారు కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు, లేకుంటే మిగతా ఎవరైతే సిబ్బంది అక్కడ లేబర్ పనిచేస్తున్నారు కనుక వాళ్ళు ఇచ్చే వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ముగ్గురు గాయాలైనాయి. ఇద్దరు ప్రమాదం స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళపై దూసుకెళ్లింది. ఆ విజువల్ లో వాళ్ళ శవాలు కూడా నుజ్జులు కనుక వీటన్నిటిని కూడా క్లియర్ గా అక్కడ పోస్ట్ మార్టం నివేదిక పంపించిన తర్వాత వివరాలు సేకరించి ఆ చనిపోయిన వాళ్ళకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ఆ పనిలో మాత్రం పోలీసులు నిమగ్నం అయ్యారు. ఎవరైతే గాయపడ్డారో ముగ్గురు, ఆ గాయపడ్డ వారికి కూడా గజ్వేల్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సుమతి, రైట్. దుర్గారెడ్డి, చూడొచ్చు, ఆర్టీసీ బస్సు రాజధాని బస్సు అది గ్రీన్ కలర్ లో ఉంది. డివైడర్ ని ఢీకొట్టింది. ఆ డివైడర్ పైన ఆ సమయంలో దాదాపుగా కొంతమంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. ఆ గడ్డినంతా కూడా ట్రిమ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా బస్సు దూసుకురావడంతో స్పాట్ లోనే ఇద్దరు కూలీలు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా రాజీవ్ రహదారి రక్తమోడిందని చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని సృష్టించింది. అయితే చనిపోయిన వాళ్ళు ఎవరు, గాయపడ్డ వాళ్ళు ఎవరు అన్న డీటెయిల్స్ అయితే మనకు రాబోయే బులెటిన్స్ లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది రహదారి కాబట్టి దానంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం 2 డెడ్ బాడీస్ ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించారు.